ఏంటలా చూస్తున్నారు? కష్టపడి రచించిన పథకం ఫలించలేదా? ఇష్టపడి చేసిన పని ఎప్పటికీ విఫలం కాదు. తల్లి తన బిడ్డలకు పాలివ్వాలనుకుంటుంది, కానీ ఆ పాలల్లో విషం కలపదు. నా జానకి దృష్టిలో ఈ ఊరు వాళ్లంతా తన బిడ్డలే. బిడ్డని కాని ఊరి మీద కొదిలేసింది. దీనికి కడుపు తీపేలా తెలుస్తుంది రఘు. ఉగాది పచ్చడిని చూసి అసహించుకోకూడదు. అదొక ఔషధం. నీకర్థమయ్యేలా చెప్పాలంటే అదొక మెడిసిన్. అంతేకాదు, ఉగాది పచ్చడి మనిషి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్తుంది. అర్థం కాలేదా? ఉగాది పచ్చడి జీవితం అనే పుస్తకానికి మొదటి పాఠం. ఈ పచ్చడిలో ఉన్న రుచులు మన జీవితాల్లో ఎదురయ్యే అనుభవాలు. వేప పువ్వు చేదు, నాలుకపై కరిగిన క్షణంలోనే గతమిచ్చిన గాయాలు జ్ఞాపకం వస్తాయి. బెల్లం తీపి, మెల్లగా చేరినప్పుడు రేపటి ఆశలు మళ్లీ మొలకెత్తుతాయి. చింతపండు పులుపు, కన్నీటి చరిత్రైతే వగరు కొత్త కలలకి ఒక ఆరంభం. మిరపకాయ మంట మన పోరాటమైతే ఉప్పు మన బంధాలకి బలం. ఈ అరచేతిలో కలిసిన ఈ 6 రుచుల సంగమమే మన జీవితం. ప్రతి రుచిని ఆస్వాదించగలిగిన రోజు జీవితం మధురంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలిస్తే మన పండగల్ని అవమానించరు. పబ్బులకి క్లబ్లకి వెళ్లే వాళ్ళకేం తెలుస్తుంది మన పండుగ విలువ? Laisa Saikon, police. She is also a thief. Kada una. They will go to meet Vasudev, wearing our outfits. Yazib Ana Nadab, Ilawait, Vasudeva and Khan. Peeling sheet? But no water or tissue. No. Halbab Muklak. Oh, what shall we do? Tala ala Natolba. Ala Musa Ada. Nazda. Hal mein had hona. Anki zuna. Isruku, bill lagaha, al mahaliya. Oh, sorry. Help. Yeah. Evaraina unnara. ఎవరు? Help. ఎవరైనా ఉన్నారా? హలో, హెల్ప్. ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? మాది ఇద్దరిని ఎవడో దుష్మన్ గాడు ఇక్కడ బంధించాడు. మాది వాసుదేవ్ ఇంటికి వెళ్ళాలి. డూ సంథింగ్. వాసుదేవ్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్. ఎస్. అది అడ్రస్ చెప్పండి, మాది వెళ్తుంది. కొంచెం ముందుకెళ్తే ఆ రోడ్డు చివర ఆటోలుంటాయి. ఆటో ఎక్కండి. వాసుదేవ్ గారి ఇంటికని చెప్తే వాళ్లే తీసుకెళ్లిపోతారు. శుక్రియా. పైసల్ హెల్ప్ యూ. నో పైసా కుచ్ నహీ.
चा अभी फोन भी मर गया. ఆటో Stop, stop. స్టాప్. వాసుదేవ్ ఇంటికి పోని. అలాగే మేడం. పిల్లలు, అయోధ్యలంకలో నాట్య ప్రదర్శన చేసే అవకాశం రావడం మీ అదృష్టం. రఘురామ్ గారి దృష్టిలో పడితే వారు మీకు మంచి భవిష్యత్తు ఉండేలా ప్రోత్సహిస్తారు. అలాగే మాస్టారు, బాగా నాట్యం చేస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్తే. కూచిపూడి నాట్య ప్రదర్శన చేసేవాళ్ళు వస్తున్నారు కదా? వస్తున్నారు సార్. సమయం మించిపోతుందేమో. వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఇంకెంత సమయం పడుతుందో కనుక్కోండి. అసలే పిల్లల్ని ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే సార్, ఇప్పుడే మాట్లాడతాను. హలో, చెప్పండి చంటి గారు. హలో శంకర్ మాస్టారు, ఎక్కడి దాకా వచ్చారు? దారిలో ఉన్నామండి, దగ్గరలోనే ఉన్నాం. సరే. అరగంటలో అక్కడికి వచ్చేస్తాం. ఓకే ఓకే. మీ గురించి రఘురామ్ గారు ఇప్పుడే అడిగారు. ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. జాగ్రత్త, త్వరగా రావాలని. వేగంగా రాకండి. అలాగే చంటి గారు. సరే. దగ్గరలో ఉన్నారటండి. అలాగే. మన కోసమే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నారట. త్వరగా వెళ్ళిపోదాం. బాబు, డ్రైవర్ తొందరగా పోనీ. మాస్టారు, అక్కడేదో కారు రోడ్డుకు అడ్డంగా ఉంది. కొంతమంది వెధవలు అంతేనమ్మా. ఈ రోడ్లు వాళ్ళ నాన్నగారు వేయించారనుకుంటారు. అలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. మాస్టారు, మీరేం కంగారు పడకండి. రేయ్, ఎవరయ్యా మీరు? అడ్డగాడిదలాగా రోడ్డుకి అడ్డంగా ఉన్నారేంటి? పక్కగా జరగండి. ఏయ్, చేతులు తీయండి. రే పంతులు, డాన్స్ పంతులు, నీకు డాన్స్ చేయడం వచ్చు, కానీ మాకు ఫైట్ చేయడం వచ్చు. కొట్టామంటే చచ్చిపోతావు. ఏంటి బెదిరిస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారా? అయోధ్య లంకకి వెళ్తున్నాం. అందుకే మిమ్మల్ని అడ్డుకున్నాం. రఘురాం గారికి తెలిసే మిమ్మల్ని వదిలిపెట్టరు. అసలు మిమ్మల్ని పోనిస్తే కదా. రా. ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? అరిచావో చస్తావు. చూడు, చిన్నపిల్లలున్నారు. కావాలంటే అద్దాలు వేసుకొని లోపల ఏసీ వేసుకొని అన్నీ మూసుకొని కూర్చో. గేర్ మారుస్తాను, యాక్సిలరేటర్ రైజ్ చేస్తానంటే మాత్రం కత్తి చూసావుగా ఎంత పదునుగా ఉందో. అదే 10 మంది పిల్లలకి తకిట తకిట అని పాడుతూ డాన్స్ నేర్పించేవాడివి. అర్థమైందా? అర్థమవుతుంది సార్. వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. రే డ్రైవర్, కార్తీ. తెలివితేటలు ప్రదర్శించి ఫోన్ చేసి చెప్తావా? లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. వెరీ గుడ్. పోనీ.